11వ నగరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. నగరి వార్త. నగరి పట్టణంలోని డిగ్రీ కాలేజ్ క్రీడా మైదానంలో కేజేకే ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 11వ నగరి ప్రీమియర్ లీగ్ ఎన్పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ టోర్నమెంట్ను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని నిర్వాహకులు తెలిపారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, సెల్ ఫోన్లు, టీవీల ప్రభావంతో యువత క్రీడల పట్ల ఆసక్తి తగ్గుతుండటం ఆందోళనకరమని అన్నారు. క్రీడలకు ప్రోత్సాహంగా రాష్ట్ర ప్రభుత్వం 3% క్రీడా రిజర్వేషన్ కల్పించిందని తెలిపారు. అలాగే నగరి నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులు ఉన్నత స్థాయి ప్రదర్శన కనబరిస్తే తిరుపతి సమీపంలోని దామినేడు ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ సెంటర్ ద్వారా రాష్ట్ర, దేశ స్థాయిలో ఆడే అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేజేకే ట్రస్ట్ చైర్మన్ కేజే కుమార్, టోర్నమెంట్ స్పాన్సర్ నగరి జాతీయ కాపు సంఘం అధ్యక్షుడు ఎంవి బాబు, నగరి పట్టణ అధ్యక్షుడు గుణశేఖర్, దేశమ్మ పాలక మండలి సభ్యులు మదన్ కుమార్, సోమసుందరం, హాస్పిటల్ కమిటీ మెంబర్ వేణు, పీఈటీ మాస్టర్ సురేష్, టోర్నమెంట్లో పాల్గొన్న జట్ల కెప్టెన్లు తదితరులు పాల్గొన్నారు. టోర్నమెంట్లో తొలి మ్యాచ్లో నగరి జాతీయ కాపు సంఘం అధ్యక్షుడు ఎంవి బాబు స్పాన్సర్ చేసిన జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. ఓడినవాళ్ళు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళే అనే భావనలో మీరు జరుపుకుంటే అది ఎప్పటికీ ముందుకు పోతుంది. మీరు బాగా ఎదగాలని, మీకు మేము తోడు ఉండాలని నాలాగనే చాలామంది చేస్తుంటారు. మా ఫోటోలు బయట మేము రాజకీయాల్లో ఉంటాం కాబట్టి మా పేర్లు తెలుస్తుంది, కానీ మరొక నుండి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సందర్భాల్లో మాట్లాడేవాళ్ళు. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయనకు అన్ని విధాల అవగాహన దండిగా ఉండేది. ఈ పనులకన్నీ నేను సక్సెస్ఫుల్గా చేసుకుని పోతానంటే ఎవరో ఒక తోడు ఉండాల. వ్యాపారస్తులన్నా ఉన్ని, ఎంత అధికారులన్నా ఉన్ని, చెడ్డ చేసినారంటే చెడ్డ తప్పక కాసుకుని ఉంటుంది. టైం కాసుకుని ఉంటుంది. ఆ టైంలోంచి ఎవరు తప్పించుకోలేరు. అది మన నగరి చూపించింది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు ఒక పని చేసుకుంటా పోతా ఉండాలంటే భగవంతుడు మంచి తీర్పు ఇచ్చాడు. దీనికి మించి తీర్పు ఇంకొకసారి ఇవ్వాలంటే ఆ భగవంతుడే వెయిట్ చేస్తాడు. ఇది నగిరి ప్రజలు బాగా దాంట్లో ముందు ఉంటారని ఈ సభాముఖంగా అందరికీ తెలిపిస్తున్నా. ఎందుకంటే ఏది పడితే అది తల్లారితే లేసుకుంటే ఈ టీఎన్ఎల్ కాడ వాగడం, అక్కడ వాగడం, ఇక్కడ వాగడం, కొందరికి ఇదే పనులు అయిపోయింది. ఇవన్నీ నేను చూసి 78 నుంచి చూస్తూనే ఉంటా. అందరూ చూసేసిన. ఇప్పుడు మన భానుప్రకాష్ నేనుండే ఒకే విషయం చెప్తాను, అతను కూడా చెప్పిన. ఇప్పుడు మన అందరి ఆప్తుడు, ఆత్మీయుడు, యువకుడు, ఉత్సాహవంతులు, పేదల పెన్నిధి అయినటువంటి శ్రీ మన గాలి భానుప్రకాష్ గారిని క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సవినయంగా కోరి ప్రార్థిస్తున్నాం. కాంపౌండ్ కదన్నా, కాలేజీ కూడా నానే చేశారు. ఆ కాలేజీ కూడా 89లో ఈ కాలేజీ కూడా రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నాన్నగారు ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు, అంటే దీనికి అంకురార్పణ, దీనికి బీజం కనిపించే ప్రతి ఒక్క అంశం నాన్న మీకు తెలియాలని చెప్తున్నా. ఇంక్లూడింగ్ ఈ షటిల్ కోర్టు కూడా, లోపల జిమ్ కూడా, ఇవన్నీ కూడా నానా రోజు ఈ నగిరిలో మంచి ఎడ్యుకేషన్ సెంటర్ కావాలా, మంచి ఎడ్యుకేషన్ హబ్ కావాలా, ఇక్కడే అందరూ చదువుకోవాలా, ఇక్కడే అందరూ ఆడుకోవాలని చెప్పే మంచి ఉద్దేశంతో ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఆ రోజు. అంటే దీని చరిత్ర మీరు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే మీకు కనిపించే ప్రతి బిల్డింగ్ మీద నాయన పేరు ఉంది. ఇక్కడ ప్రతి బిల్డింగ్ పేరు మీద. తర్వాత వచ్చిన వాళ్ళు రంగులు వేసుకున్నారు, శిలాఫలకాలు వేసుకున్నారు. అంటే ఒక గోడ కట్టి దాని మీద శిలాఫలకాలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, క్లాస్ రూమ్లు కట్టి శిలాఫలకాలు వేసుకున్న ఉన్నారు, లేకపోతే ఇట్లా ఉంటాయి. కానీ బిల్డింగ్ కట్టినా, ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టినా,
ఏదన్నా కూడా అది గాలి ముద్దుకృష్ణాడు గారు చేశారు కీర్తిశేషులు. మిమ్మల్ని ఎక్కువసేపు ఎండలో నిల్చోబెట్టదలుచుకోలేదు, ఎందుకంటే మీరు చాలాసేపు అన్నం మాట్లాడారు, చాలాసేపు విన్నారు. మీరు మీ ఓపికను మీరు నిజంగా దండాలు పెడతారు మీ అందరూ కూడా. ముఖ్యంగా నేను స్పోర్ట్స్ ఎందుకు ఎంకరేజ్ అంటే ఎందుకు నేను ఎక్కువ ఎంకరేజ్ చేస్తానంటే, స్పోర్ట్స్ వల్ల మనకి సోదర భావం పెరుగుతుంది. ఎందుకంటే మనంతా 10 మంది కూర్చొని ఆడుతుంటాం. మామూలుగా నేను కూడా ఆడతా. ఇప్పుడు 10 మంది మేము కూర్చొని ఎంతసేపు కూర్చొని ఉండగలం కూడా? 1 గంట కూర్చోగలుగుతామా కలిసి? మనం ఆడవాళ్ళం కాదు, అంటే చెవులు కొనుక్కోవడానికి కూడా తెలియదు. ఎంతసేపు ఏదో ఆట ఉంటే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఆడే పనే మాది. అది ఏది ఆట అన్నా కానీ, అది ఫుట్బాల్ అన్నా కానీ, షటిల్ అన్నా కానీ, లేదా క్రికెట్ అన్నా కానీ, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా టైం తెలిసేది కాదు. అది అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఆడేటప్పుడు, ఎంతసేపు ఫీల్డింగ్ చేస్తుంటాను ఏంటా అని. అంటే బ్యాటింగ్ ఏమో 5-6 ఓవర్లు ఆడతాం, కానీ ఫీల్డింగ్ ఏమో రోజంతా చేస్తుంటాం. అది కానీ అది దానివల్ల ఏమంటే ఏం నేర్పించిందంటే ఓపిక నేర్పించింది జీవితంలో. అంటే ఓపిక ఉండాలా, మన టైం వస్తుంది, మన టైం దాకా ఓపిక అనేది నేర్పించింది. అలాగే ఈ స్పోర్ట్స్మెన్షిప్లో మనకు పోటీతనం కూడా నేర్పిస్తుంది. లైఫ్లో ఎన్నిసార్లు పడినా మనం లేయచ్చు, మనం సాధించవచ్చు, మనం ముందుకెళ్ళచ్చు అనే ఒక సూక్తి మనకు దీని నుంచి నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి అవుట్ అయిపోతే మళ్ళీ మనకు ఛాన్స్ వస్తుంది, మళ్ళీ ఇంకో ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనకు కొట్టడానికి ఛాన్స్ వస్తుంది. ఆ ఛాన్స్ కోసం మనం వెయిట్ చేస్తుంటాం. మళ్ళీ ఆ వచ్చే ఛాన్స్ గురించి మనం ముందుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఈసారి ఇట్లా ఆడితే నేను బాగా ముందు చేయగలను. ఆ పోటీతనం కూడా మనకి పెంపొందిస్తుంది, సోదరభావం పెంపొందిస్తుంది. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం, ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తా. అంటే కమ్యూనిటీ అంటే కులాలు కాదు నేను చెప్పేది, కులాలుగా చెప్పేది. అందరూ కలిసి ఒక చోట చేరి సోదర భావంతో, అంకిత భావంతో ఒక దానికోసం కలిసి ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. లేకపోతే ఏ ఇంట్లో కూడా ఆ ఇంట్లో ఉండిపోతూ ఉంటాడు, ఏ ఇంట్లో కుర్రాడు అంటే పక్కింటోడు కూడా తెలియదు మనకి. అలాంటిది మనకి ఇవన్నీ ఒక క్రీడలు అనేది మనకు ముఖ్యం. అలాగే ఇవాళ రేపు నా కొడుకులు ఉన్నారు, ఇద్దరు కూడా ఈ ఫోన్లు పట్టుకొని, ఈ ఐప్యాడ్లు పట్టుకొని ఆడుతూ ఉంటారు. అప్పటికి చెప్తుంటా, రేపు బయటకు ఆడుకుంటారు బాబు, ఈ వద్దురా అని చెప్పేసి. వాళ్ళు ఈ మధ్య వెళ్తున్నారు కానీ కష్టం మీద వెళ్తున్నారు. అందరి ఇళ్ళలో అదే కథ అంట. నేను నా కొడుకు అనుకున్నా, ఏ ఇంటికి పోయినా కూడా, ఏ పిల్లకాయ చూసినా కూడా ఈ ఫోన్లు తీసుకుంటారు, నాకన్నా ఎక్కువ పడేస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే నాకు ఫోన్లు నేను బాగా పిచ్చి ఉండేది, నాకు ఎక్కువ తెలిసేది కూడా. ఇప్పుడు నా కొడుకు 5వ తరగతి, వాడికి ఎక్కువ తెలుస్తాను నాకన్నా కూడా. అలా ఏదో సాఫ్ట్వేర్ అప్లికేషన్ చేసుకున్నాను అంటాడు. మరి నీకు 5వ తరగతి నీకెందుకురా అంట. అంటే ఫోన్లు మించి కూడా మనం ఈ క్రికెట్, వాలీబాలు, అలాగే బ్యాడ్మింటన్, ఫుట్బాల్ ఆడితే ఖచ్చితంగా మనకి అది మంచి పరిణామం, మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి ఎనలేని విధంగా 3% రిజర్వేషన్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు ప్రతి ఒక్క స్పోర్ట్స్ మెన్స్ కూడా. అంటే మీరు ఆడే ప్రతి ఆట కూడా రేపు భవిష్యత్తుకు ఒక మైలురాయి అవుతుంది. మీరు కానీ స్టేట్లో కానీ, స్టేట్ టీమ్స్లో కానీ మనం పోగలిగితే, రంజీలో కానీ స్టేట్గా ఆడగలిగితే, రేపు రోజు మన ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా 3% రిజర్వేషన్ ఉంది. అంటే మనకి 3% స్పోర్ట్స్ కోటా కింద మంచి మంచి ఉద్యోగాలు కూడా తీసుకోవచ్చు. అలాగే స్పోర్ట్స్ కోసం అని, అలాగే ఇంత చెప్పారన్న, ప్రతి స్కూల్కి కూడా మనం అక్కడ కావాల్సిన కిట్స్ అవన్నీ కూడా 75,000 రూపాయలు ఎక్కడ అందరికీ అందజేయడం జరిగింది, అందరికీ చేరినాయి. అలాగే దామినేడు దగ్గర, మన తిరుపతి దామినేడు దగ్గర 28 ఎకరాల్లో మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడుతున్నాం. అన్ని స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి. మనం ఏదైనా కూడా ఇక్కడ నేర్చుకున్నా కూడా, లేదా కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, మంచి మంచి కోచ్లు ఉంటారు. మీరేదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆశావాహులు అంటే కూడా వాళ్ళు గ్రేడ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ తీసుకొని పోతారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఏదైనా మనం నగిరి రోడ్ ఏం చేస్తే, నగిరిలో బాగా ఆడుతున్నారంటే తీసుకెళ్ళి డిస్ట్రిక్ట్ లెవెల్కి మార్చడం, ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళు బాగా ఆడుతున్నారంటే మళ్ళీ వాళ్ళని స్టేట్ లెవెల్ తీసుకెళ్ళడం, ఆ స్టేట్లో ఆడే వాళ్ళు ఏంటంటే మళ్ళీ అమరావతిలో వాళ్ళు రంజీకి కానీ అట్లా ప్రపోజ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు పైకి వెళ్ళిపోతూ ఉంటారు. దానికి కూడా మనం ఒక సహకారం చేయడానికి ఇవాళ ఒక సిస్టమ్ అంతా ఎస్టాబ్లిష్ చేశాం. ఆ సిస్టాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవడానికి ఆశిస్తూ ఉన్నా. అలాగే మీరంతా ఇంట్లో ఎక్కువసేపు ఉన్నారు, ఎక్కువసేపు మీద టైం తీసుకోదలుచుకోవాలా. ఇంకోటి ఏంటంటే రాజకీయాలు అసలు మాట్లాడదలుచుకోవాలా, ఎందుకంటే స్పోర్ట్స్ వేదిక కాబట్టి రాజకీయాలు వద్దనుకున్నా. మీరంతా కూడా ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉండాలా, బాగా పైకి రావాలా. నగిరి కుర్రాళ్ళు కాబట్టి మీరందరూ కూడా ఎంత పైకి వెళ్తే మేమంతా ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళం
మిమ్మల్ని చూసి గర్వపడతామని చెప్పి చెప్తా ఉన్నా. మీరు ఎంత పైకి వెళ్తే మాకు అంత గర్వంగా ఉంటాం మేము. మీరు ఎంత సాధిస్తే అంత గొప్పగా ఉంటాం మేము. మీరంతా కూడా మంచి భవిష్యత్తు, మంచి పేరు, మంచి ఐశ్వర్యం అన్నీ మీకు ఉండాలని చెప్పి మళ్ళీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికి కూడా పేరు ధన్యవాదాలు. కేజే కుమార్ గారికి, ఈ స్పోర్ట్స్ నిర్వహించాక కూడా మీకు కూడా అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. జై హింద్, జై చంద్రబాబు. ఇక్కడ ప్రారంభిస్తున్నారంటే ఎంతో గర్వకారణం సార్. చేదోడు వాదోడుకున్నటువంటి టీడీపీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా జనసేన కుటుంబ సభ్యులందరికీ, నిరుపేదలైనటువంటి క్రీడాకారులకి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు క్రికెట్ మైదానానికి విచ్చేసి క్రికెట్ ని ప్రారంభించవలసిందిగా సవినయంగా కోరి ప్రార్థిస్తున్నాం సార్. క్రీడాకారులందరూ ఒక్క నిమిషం చూపు ఇతవేందన్న. క్రీడలు అంటే ఒక మాట చెప్పినారు ఎమ్మెల్యే భానుప్రకాష్ గారు, జాతి లేదు, మతం లేదు, కులం లేదు, వర్గం లేదు, రాజకీయ విభేదాలే లేకుండా తల్లి జన్మనిస్తే క్రీడా మైదానం మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అని క్షుణ్ణంగా ఒక మాటలో తెలిపినటువంటి భానుప్రకాష్ గారికి మరొకసారి ధన్యవాదాలు సార్. సంజయ్ బాల్ పుడికి రెడీ అయ్యారన్న. फोन पड़ी पैसा में एनओसी अदे इश्यू आइछे यार अपडेट ಇಲ್ಲ ಅಂತ ಮಾಮೂలుగా एनओसी